నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. నువ్వు బాణమ్మ జీవితంతో ఎలా ఆడుకున్నావో నాకు ప్రతి ఒక్క విషయం పూర్తిగా తెలుసు. ఒక మంచి మనిషిని ఆ ఇంటి నుంచి దూరం చేయడానికి, ఆ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికి నువ్వు చేసిన ప్రతి ప్రయత్నానికి నేనే సాక్ష్యం. ఎదురులేని మా అమ్మ దేవమ్మని కూడా నువ్వు ఎంత తెలివిగా మాయ చేశావు. తర్వాత ఆవిడ జైల్లో నరకం అనుభవిస్తున్నప్పుడో పట్టించుకోకుండా వదిలేశావు. ఇలా ప్రతిదీ నేను గుర్తుపెట్టుకున్నాను. నిన్ను వదిలే సమస్య లేదు. నా మాట పూర్తిగా అర్థం చేసుకో. చెప్పవలసినవన్నీ చెప్పాను కదా. మనుషులన్నాక కొంత సహనంతో ఉండాలి. ఎదుటి వారిని చూసినప్పుడైనా మారాలి. మంచి వాళ్ళతో కలిసినప్పుడైనా మనలో మంచితనాన్ని పెంచుకోవాలని భానువల్లే తెలుసుకున్నాను. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. పగ ఏ మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. అది ఎదుటి వాళ్ళని నాశనం చేయటమే కాదు, మనల్ని కూడా నాశనం చేస్తుంది. అది తెలుసుకోలేనంత వరకు పగలు ప్రతీకారాలు అని అందరూ ఎంతో తెలివి తక్కువగా ఆలోచిస్తారు. ఒకప్పుడు జరిగిన దాన్ని ఇప్పుడు తలుచుకుని ప్రయోజనం ఏముంటుంది చెప్పు? ఏది వెనక్కి తీసుకురాలేం. కాలం అందరికన్నా గొప్పది. అది కాలగర్భంలో కలిసిపోతుంది, కానీ ఒక్క నిమిషం కూడా వెనక్కి తిరిగి రాదు. అందుకే ఇప్పుడు ఏంటి అన్నది ఆలోచించాలి. ఏం చేస్తున్నావన్నది తెలుసుకోవాలి. ప్లీజ్. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఎన్ని కబుర్లైనా చెప్తావు, కానీ దెబ్బతిన్న వాడికి తెలుస్తుంది ఆ గాయం తాలూకు నొప్పేంటో. అనుభవించిన వాడికి తెలుస్తుంది నరకం ఎలా ఉంటుందో. నీ వల్ల అవి మేము చూశాము. మేము అనుభవించిన నరకాన్ని నీకు చూపించకుండా వదిలేస్తానని మాత్రం అనుకోకో. నువ్వు మారిపోయావంటే వాళ్ళు నమ్ముతారో, చివరికి ఆ దేవుణ్ణి కూడా నమ్మిస్తావో, కానీ నన్ను మాత్రం నమ్మించలేవో. నా ప్రతీకారానికి నువ్వు బలవ్వక తప్పదో. సిద్ధంగా ఉండు. అజయ్, అజయ్, ఎందుకు నీలిమా వాడిని అంతలా బతిమాలుకుంటున్నావు? అది కాదు కార్తీక్, ఎంతైనా తను గాయపడ్డవాడు కదా. ఆ గాయం తనని బాధ పెడుతుంది. అందుకే మారమని, మంచితనంతో ఉంటే ఎలా ఉంటుందో చూడమని చెప్తున్నాను. అది తను అర్థం చేసుకోవటం లేదు. చూడు నీలిమా, తప్పులు చాలా మంది చేస్తారు, కానీ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కొంతమంది మాత్రమే చేస్తారు. అలా చేసిన వాళ్ళు మనుషులుగా మారిపోతారు. పగతో బ్రతికే వాళ్ళు ఎప్పుడూ అదే లోకంలో ఉంటారు. తనది అదే పరిస్థితి. వాళ్ళమ్మ దగ్గర నుంచి వాళ్ళంతా రౌడీ కుటుంబం. ప్రతీకారాన్నే కోరుకుంటారు. వాళ్ళ కోపానికి ఈ కుటుంబంలో అశాంతి రాకూడదని నేను ప్రయత్నిస్తున్నాను కార్తీక్. ఈ కుటుంబం మొత్తం నీకు అండగా ఉంది. నువ్వు మా గురించి ఆలోచిస్తున్నావు. అందరం ఒక్కటిగా ఉన్నప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరని భాను చెప్పేది. ఆ మాట అక్షర సత్యం అని తనే ఎన్నోసార్లు రుజువు చేసింది. ఇప్పుడు అజయ్ వల్ల నీకేదో అవుతుందని నువ్వు భయపడకు. ఎందుకంటే మేమంతా నీతో ఉన్నాం. నిన్ను కాపాడుకోవడం మా బాధ్యత. ఒక ఫ్యామిలీ అండుంటే ఆ మనిషికి ఎంత ధైర్యం ఉంటుందో నీకు మేం చూపిస్తాం. చాలా థ్యాంక్స్ కార్తీక్. ఒంటరి పోరాటం ఎప్పటికీ విజయాన్ని ఇవ్వదు అని నాకు తెలుసు. నా అనే వాళ్ళు మనతో ఉంటే ఆ ధైర్యం ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. ఇంత గొప్ప కుటుంబంలో నేనున్నందుకు, మీ అందరి అభిమానాన్ని చూస్తున్నందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మరో జన్మ ఎత్తానా అన్నట్టు అనిపిస్తోంది. ఒకప్పుడు నా వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే మీరందరూ నన్ను మన్నించండి ప్లీజ్. నువ్వే చెప్పావు కదా నీలిమా, జరిగిపోయిన గతాన్ని గుర్తుంచుకోవద్దని. నేను మర్చిపోయాను, నువ్వు కూడా మర్చిపో.
అమ్మా కడుపు మాడిపోతుంది. అవన్నీ చూస్తే ఇప్పుడే తినేయాలనిపిస్తోంది. ఎలా? నా పరిస్థితి కూడా అలాగే ఉందిరా. కానీ వాళ్ళు తినమనకుండా తిన్నామంటే కకృతి వల్ల అనుకుంటారేమో. వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు, ముందు మనకు ఆకలేస్తుంది, తినేద్దాం పదండి. పదండి. జరగమ్మా. అదేంటండి పిలవకుండానే అలా తినేస్తున్నారు? అన్నం దగ్గర మొహం వంట ఉండకూడదు అంటారు కదమ్మా. మాకు ఆకలేస్తుంది, అందుకే అన్నం కనిపించింది తినేస్తున్నాం. తినండి, మీకెంత కావాలో అంత వడ్డించుకొని తినండి. ఏం పర్వాలేదు. మా తల్లే, నీ మనసులాగే ఈ ఇంట్లో భోజనం కూడా బాగుంది. అమ్మా, నాకెందుకో వీళ్ళొచ్చిన దగ్గర నుంచి ఒకటే అనుమానంగా ఉంది. నిన్ను అడిగితే నువ్వు కసురుకుంటున్నావు. నిజంగా వీళ్ళలాంటి బుద్ధులు రాధలో ఎప్పుడు కనిపించలేదు. వీళ్ళు మాత్రం ఏదో కరువు కంట్రీ నుంచి వచ్చినట్టు ఎలా తింటున్నారు? నిజం చెప్పమ్మా, ఇదంతా నీ ఏర్పాటే కదా? వీళ్ళ నువ్వే పిలిపించావు కదా? నీకు అక్కర్లేని విషయాలు మాట్లాడొద్దని చెప్పాను కదా. నోరు మూసుకొని కళ్ళు తెరుచుకొని జరుగుతుంది చూడు. ఏంటి మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? అదేం లేదమ్మా, వీళ్ళు భోంచేస్తుంటే సత్యాకి చిన్న డౌట్ వచ్చింది. అదే, మన ఇంట్లో అందరం కలిసి తింటాం కదా, మరి వాళ్ళు ముగ్గురు అలా తినేస్తుంటే నువ్వెలా ఊరుకున్నావో అని అడిగింది. వాళ్ళు అతిథులు కదా, వాళ్ళకి ఆకలేసింది, తింటున్నారు అని చెప్తున్నాను. అంతే కదా? అంతే అంతే. ఏంటమ్మగారు, మీ ఇంట్లో ఇంత స్వతంత్రంగా తినేస్తున్నామని మీరేమైనా తప్పుగా అనుకుంటున్నారా? అది కాదు, మాకు కొంచెం ఆకలి ఎక్కువ, అందుకే. అదేం లేదు, ఇంటికొచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పంపించడం మా ఇంట్లో ఉన్న ఆచారం. అయినా నేనేమనుకోను. మీకేం కావాలో అడిగి ప్రశాంతంగా తినండి. అమ్మ రాధా, నువ్వు భోంచేశావా? ఇంకా లేదండి. నువ్వు ఒట్టి మనిషివి కాదు కదా, ఆకలితో ఉండడం ఎందుకు? నువ్వు కూడా వచ్చి తిను. పర్వాలేదండి, నేను తర్వాత తింటాను. మీరు కూడా రండి, అందరం కలిసి తిందాం. ముందు మీరు తినండి, మిగిలిపోతే మేము తర్వాత తింటాం. లేదంటే జ్యోతి వండుతుంది, అప్పుడు తింటాం. ఏంటి కీర్తి అలా చూస్తున్నావు? అది కాదు, వీళ్ళని చూస్తుంటే నాకైతే. నువ్వంటే గతం మర్చిపోయి ఇక్కడున్నావు కాబట్టి ఇక్కడ అలవాట్లు నీకు వచ్చాయి. నీకు కూడా గతం గుర్తుకొస్తే నువ్వు కూడా అలాగే బిహేవ్ చేస్తావేమో. అయినా వాళ్ళు మీ వాళ్లే కదా, వాళ్ళకేం కావాలో నువ్వే దగ్గరుండి చూసుకో కీర్తి. పార్థు, నేను నీతో మాట్లాడాలి. అవును చంద్రి, నేను కూడా నీతో చాలా మాట్లాడాలి. అదేంటి పార్థు, ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నామా? భార్యాభర్తలు ఒకటిగా ఉంటే ఆలోచనలు కూడా ఒకటిగానే ఉంటాయి. నువ్వు ఆలోచిస్తుంది మీ అన్నయ్య పెళ్లి విషయం గురించే కదా? వాళ్ళిద్దరు పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలి. దాని గురించి షాపింగ్ దగ్గర నుంచి డెకరేషన్ వరకు ప్రతిదీ మనం ప్లాన్ చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కాబట్టి అందరూ హ్యాపీగా ఉండేలా మనమే ప్లాన్ చేయాలి.
ఏంటి చాందిని అలా చూస్తున్నావు? నేనేమీ తప్పుగా మాట్లాడలేదు కదా. నువ్వు నాతో మాట్లాడాలంటే మన గురించేమో అనుకున్నాను. పెళ్లి గురించి అని తెలుసుకోలేకపోయాను. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడమేనా? నీ భార్య గురించి నువ్వు పట్టించుకోవా? అది కాదు చాందిని, అసలు ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటి? అందరూ ఎంతసేపు అన్నీ గురించి ఆలోచిస్తున్నారు. నా గురించి ఎవరూ పట్టించుకోరు. నువ్వు నా భర్తవి, కనీసం నువ్వైనా నా గురించి ఆలోచిస్తావు అనుకుంటే నువ్వు కూడా ఇదే మాట్లాడుతున్నావు. పో పార్దు. చాందిని, అత్తయ్య, మీరు మామయ్య ఒకసారి మా బెడ్రూమ్కి రండి. యాండి యాండి ఏంటి ఊర్మిళా? ఇదిగో ఒకసారి చూడండి. పార్థు మన ఇద్దరిని అర్జెంటుగా రమ్మన్నాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ ఏం గొడవ పడుతున్నారో ఏంటో. పదండి. సరే పద. ఏమైంది చాందిని? ఇప్పుడు ఇంట్లో నీకు ఏం తక్కువైందని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అనుభవించే నాకు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. ఒకప్పుడు అందరూ నన్ను ఇంట్లో ఎలా చూసుకునేవారు, ఈ ఇంట్లో యువరాణిలా చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఎవరైనా నా గురించి పట్టించుకుంటున్నారా? మమ్మీ డాడీ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నారు. ఇదివరకు నాతో హ్యాపీగా మాట్లాడే బామ్మ కూడా ఇప్పుడు నీలిమతో మాట్లాడుతుంది. నీలిమ మారిపోవడంతో అందరూ మారిపోయారు. అన్నయ్యకి తనకి పెళ్లి చేయాలి, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి అంటూ అందరూ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. చివరికి నువ్వు కూడా వాళ్ళ గురించే మాట్లాడుతున్నావు. నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, అందుకే నేను అలిగాను. చూడు, ఎంతసేపటి నుంచి నేను మాట్లాడుతున్నా కనీసం నువ్వు నా దగ్గర కూడా రాలేదు. మాట్లాడు చాందిని. ఇంట్లో ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదన్నావు కదా, అందుకే ఈ ఇంటికి పెద్ద కాబట్టి అత్తయ్యనే రమ్మన్నాను. తన కూతురు ఏం మాట్లాడుతుందో అత్తయ్య వింటే బాగుంటుంది కదా. చాలా గొప్ప పని చేసావులే. నేనేదో నీతో సరదాగా మాట్లాడుతుంటే మమ్మీ డాడీని పిలిచి నన్ను ఇలా బుక్ చేస్తావా? పిచ్చి చాందిని, ఈ ప్రపంచంలో నీ తర్వాతే నాకెవరైనా. నా ప్రాణమే నువ్వైనప్పుడు నిన్ను పట్టించుకోకుండా నేనెలా ఉంటాను? చాందిని, మేమెంతమంది గురించి ఆలోచించినా ఈ ఇంటికి ఎప్పటికీ కూడా నువ్వే మా యువరాణివి. నీ స్థానం పదిలంగా ఉంటుంది, మా మనసులోనే ఉంటుంది. అమ్మా చాందిని, మాకు పిల్లలే ప్రపంచం. మా పిల్లలు బావుండాలని, వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను మీ అమ్మ ఎప్పుడూ కోరుకుంటుంటాం. నిన్ను గుండెల్లో పెట్టి చూసుకునే భర్త నీ దగ్గరే ఉన్నాడమ్మా. కార్తీక్ ఒంటరివాడైపోయాడు కాబట్టి ఇప్పుడు అందరం కార్తీక్ గురించే ఆలోచిస్తున్నాం. అంత మాత్రాన నిన్ను మరిచిపోతామని కాదమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ వాళ్ళొచ్చారు కదా, నువ్వెవరో తెలిసింది కదా. నీకు గతం గుర్తుకు రాకపోయినా నిన్ను వెతుక్కుంటూ కొంతమంది వచ్చారు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇదివరకు నేను రాధని కాదని ఇక్కడ మీరు చెప్తేనే తెలిసింది. ఇప్పుడు నేను కీర్తినని ఇంకెవరో వచ్చారు. అసలు నేనెవరిని అన్నది నాకే తెలియనప్పుడు నా ప్రశ్నకు సమాధానం శూన్యమే అవుతుంది. నువ్వు కీర్తివో కాదో నిర్ధారించడానికే కదా కిట్టయ్య కూడా ఊరు వెళ్ళాడు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇక్కడున్నా నువ్వు ఒంటరిగానే ఉంటున్నావు.
అదే నీ వాళ్లతో ఉంటే నీకు తోడుగా ఉంటారు. వాళ్లతో వెళ్ళడానికి ఆలోచిస్తున్నావా లేక వెళ్ళలేక ఆలోచిస్తున్నావా? మనసుకు చాలా బాధగా ఉందండి. ఏదో తెలియని కంగారు నన్ను మరింత భయపెడుతుంది. కానీ ఒకటి, నాకు పేరెంట్స్ ఉన్నది నిజమే అయ్యి వచ్చిన వాళ్ళు నా వాళ్ళైతే రాధ మీద పడిన నింద పోతుంది. ఒకప్పుడు మీ దృష్టిలో రాధ ఎంతో ఉన్నతంగా ఉండేది. అలాంటి రాధ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఏదో తప్పు చేసిందన్నట్టుగానే మీరు చూస్తున్నారు. కానీ ఆ రాధ నేనని మురారి గారు అంటున్నారు. నేను రాధనైతే దోషస్థానంలో ఉన్నానని మీరందరూ అంటున్నారు. ఇప్పుడు నేను కీర్తినైతే రాధనిప్పే అని తెలుస్తోంది. తన మీద పడింది నింద అని తెలిసిపోతుంది. రాధ ఎప్పటికీ మీ మనసులో ఉన్నత స్థానంలోనే ఉంటుంది. తన మీద గౌరవం అలాగే మిగులుతుంది. నా అనుకునే మనుషుల గురించి నేను నా మనసులో ఆలోచిస్తాను. బాధ్యతను మాత్రమే ఇప్పుడు చూస్తున్నాను. కాబట్టి నీ బాగోగులు చూసుకుంటున్నాను. వెళ్ళిపోయిన రాధ ఎక్కడుందో తెలీదు. వీళ్ళొచ్చి నువ్వు రాధవి కాదు కీర్తివని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే నువ్వు వెళ్ళిపోయే సమయం వచ్చింది. వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఇది నీకు కష్టంగా ఉన్నా ఇష్టంగా మార్చుకుని వెళ్ళక తప్పదు. ఉండిపోవాలని నాకు లేదండి. ఉంటే పరిస్థితులు ఎలా మారతాయో నాకు బాగా తెలుసు. కానీ ఒకటి, ఎన్ని రోజులు నాకు ఆశ్రయం ఇచ్చారు, ప్రేమానురాగాల్ని పంచారు, మీలో ఒక మనిషిగా చూసుకున్నారు. నేను రాధనైతే అనాథగా మిగిలేదాన్ని. కానీ మీరు ఇన్నాళ్ళు నాకు ఆత్మీయతను పంచారు. నేను కీర్తినైతే ఇన్నాళ్ళు మీరు చూపించిన అభిమానం నుంచి వెళ్ళిపోవాలి అంటే మనసు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఈ ఇంటి నీడలో ఉన్నావు కదా, అలా అనిపించడం సహజం. కానీ వెళ్ళడం తప్పనిసరి. తప్పకుండా వెళ్ళాలి. కానీ నా ఈ రాతకి కారకులెవరో తెలుసుకోవాలి. నా జీవిత పయనానికి ముగింపెక్కడో వెతుక్కోవాలి. నడి సముద్రంలో ఉన్న నాకు తీరం కనబడుతుందో కన్నీళ్ల సముద్రంలో మునిగిపోవాల్సి వస్తుందో తెలియక ఆలోచిస్తున్నాను. ఒకటి మాత్రం నిజం, నేను రాధనైనా కీర్తినైనా నా డెలివరీ తర్వాత ఈ ఇంట్లో మాత్రం ఉండను. ఇక్కడికి దూరంగా నాకే తెలియని గమ్యస్థానాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాను. నమస్కారం అండి. ఎవరండి మీరు? నా పేరు మురారి. అమ్మవారి పల్లె నుంచి వచ్చాను. అంత దూరం నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చారు సార్? ఈ ఊర్లో మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా? ఒకరి గురించి తెలుసుకోవాలని వచ్చానండి. ఈ ఇల్లు ధీరజ్ వాళ్ళదేనా? అలాంటి వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. అదేంటి, అతను ఈ అడ్రస్సే ఇచ్చాడండి. డోర్ నెంబర్ కూడా అదే కదా. మరి మీరు కాదంటున్నారు? భలేవారండి, 3 సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాం. మా పక్కింట్లో ఉండే మనిషి గురించి మాకు తెలీదా? మీరు చెప్పిన పేరు గల వాళ్ళు ఇక్కడెవరు లేరండి. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. వాళ్ళ మాట తీరు ఎక్కడా పొందన కుదరటం లేదు.
ఖచ్చితంగా ఇది ఎవరో ఆడిస్తున్న నాటకం. ఇప్పుడే వాళ్ళంతా చూస్తాను. ఏంటి సార్ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఎవరంత తెలుస్తారు? ఈ ఇల్లు ధీరజ్ది కాదన్నారు కదా. ఒకడు మా ఇంటికి వచ్చి నాటకాలు ఆడుతున్నాడు. వాడి తాట తీస్తే ఈ నాటకం ఎవరు ఆడిస్తున్నారో వాడే చెప్తాడు. ఏంటి తమ్ముడు, వాళ్ళ ఊరు వెళ్ళావు కదా, ఏం తెలిసింది? వాళ్ళు చెప్తున్నట్టు తను కీర్తియేనా? నువ్వు అనుకుంటున్నట్టు రాధనా? తను కీర్తియే. వచ్చిన వాళ్ళు వాళ్ళే. తెలుసో తెలియకో నా వల్ల మీ మనసుకి ఏమైనా బాధ కలిగి ఉంటే నన్ను క్షమించండి. నేను బయలుదేరుతాను.